హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. ప్రభు ఆయన కృపలో సజీవ లెక్కలో నన్ను భద్రపరిచాడు. మరి మిమ్మల్ని కూడా సజీవ లెక్కలో భద్రపరిచినందుకు మనమందరము యేసయ్యకు స్తుతులు చెల్లిద్దాము ఫ్రెండ్స్. ఆయనకే మహిమ ఘనత చెల్లిద్దాము. ముందుగా భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలోమ్ అండి. ప్రభు మనందరికీ సమాధానము కలుగజేయునుగాక. ఈరోజు ఇది పెట్టుకోవడం రాక ఇది వినిపిస్తుందో లేక సగం టెన్షన్ దీనిపైనే ఉంటుంది వీడియో చేసేటప్పుడు. సరే ఫ్రెండ్స్, ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతో కృతజ్ఞతలుగా ఉన్నాము. మరి భారతీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు అండి. వీడియో ఫుల్గా చూసే మనసు మీకు యేసయ్య అనుగ్రహించునుగాక. అట్టి కృప యేసయ్య మీకు ఇచ్చునుగాక అండి. ఈరోజు బర్త్డే చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మరి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా గాడ్ బ్లెస్ యూ అండి. యేసయ్య నేను దీవెనలు మీతో ఉంచునుగాక, ఆయుష్ను ఆరోగ్యమును మీకు ఇచ్చునుగాక. ఈరోజు మరి సెలబ్రేషన్ జరుపుకుంటున్న వాళ్ళు, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వాళ్ళు, యానివర్సరీస్ మ్యారేజ్ యానివర్సరీస్ జరుపుకునే వాళ్ళకు, కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ మన ఛానల్ నుంచి గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మీకు తోడుగా ఆశీర్వాదములను పంచునుగాక, ఆశీర్వాదములను ఉంచునుగాక అండి. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. మరి నా ఛానల్ నుంచి మా సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అని నేను మీకు తెలియజేస్తున్నాను. వీడియో ఎవరు చూస్తున్నారో అందరినీ ప్రభు దర్శించునుగాక అండి. ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను లేట్ చేయకుండా. నేను షారోను పొలములో పూలు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్. నేను షారోను పొలములో పూలు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఇది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం, నాకు అనుగ్రహించిన వాగ్దానం ఫ్రెండ్స్. మరి వాగ్దానాన్ని నేను విశ్వసిస్తున్నాను. వాగ్దానం చదవని క్రైస్తవ బిడ్డలకు గుర్తు చేస్తున్నాను. ప్రభు వాగ్దానము చదివి విశ్వసించండి. ప్రభు మనతో ఈ దినమంతా ఉంటాడు అనే నమ్మికతో మనము ఈ దినమును ఆస్వాదించుదాము. ఈ ఉదయం నుంచి నైట్ వరకు ప్రభు కాపాడుతాడు మనల్ని. వాడు కునుకడు, నిద్రపోడు కదా ఫ్రెండ్స్. మనల్ని కాపాడే యేసయ్య మరి ఆయన కొనిస్తే, ఆయన నిద్రపోతే, ఆయన రెస్ట్ తీసుకుంటే మన ప్రాణాలని మరి కాపాడువారు ఎవరు ఉంటారు? మనకు తోడుగా ఉండేవారు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ కదా. కాబట్టి ఆయనని వాగ్దానాన్ని మనం విశ్వసిస్తాము. ప్రభు మార్గంలో నడుస్తాము ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు న్యూస్లో ఏమీ చూడలేదు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నానో ప్రభు మనకైతే తోడుగా ఉంటున్నాడు. మనల్ని, మన కుటుంబాలని సజీవ లెక్కలో ఉంచుతున్నందుకు ప్రభుకే స్తుతులు చెల్లిస్తున్నాను, ప్రభుకే ఘనత చెల్లిస్తున్నానండి. మరి ఈరోజు మనం ప్రే టాపిక్ ఇంకా మాట్లాడుకోలేదు కదా, ప్రే టాపిక్లోకే వస్తున్నాం ఫ్రెండ్స్. ప్రే టాపిక్ చెప్దామనుకుంటున్నాను. యోబుని గురించి ఈరోజు గుర్తు చేస్తున్నాను. యోబు యొక్క జీవితము. యోబు అన్నిటిలో ఆయన ప్రభువుకు ఇష్టమైన వాడు, సత్ప్రవర్తన గలవాడు కదా యోబు అయినప్పటికీ ప్రభు యోబుని ఎంతో శోధించాడు. యోబు జీవితంలో మనం చూస్తున్నాము, ఎంతవరకు శ్రమలు పెట్టాలో అంతవరకు ప్రభు అయిన యేసయ్య యోబుకు కల్పించాడు. ఆయన విశ్వాసమును గురించి మనము నేర్చుకోవాలనేసి యోబు యొక్క చరిత్రను మనకు కనబరిచాడు యేసయ్య. మరి
ఆయన ధనవంతుడు, గుణవంతుడు, మరియు పిల్లల సంపదను ఉంది, ధనం యొక్క సంపదను ఉంది, మరియు అన్ని విషయాల్లో సత్ప్రవర్తన కలిగిన వాడు యోబు. ఇప్పుడు ధనము ఉన్నవారికి గుణము ఉండదు, గుణము ఉన్నవారికి ధనము ఉండదు. ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్న నానుడి, వింటున్నాను నేను కూడా. నాకు కూడా ఫస్ట్ చిన్నప్పుడు మనం తెలియదు కదా, కానీ ఇప్పుడు తెలుస్తుంది. అలా అయినప్పటికీ మరి యోబు జీవితంలో అన్ని ధనవంతుడు అయినను గుణవంతుడు, మరియు పిల్లల విషయంలో ఆశీర్వదించబడిన వాడు. ఆయనకు మరి ఆడపిల్లలే ఉన్నారా అంటే అలా కాదు, మగపిల్లలు ఉన్నారంటే అలా కాదు. 7 కుమారులు మరియు 3 కుమార్తెలు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. అన్ని విషయాల్లో ఆయనను ప్రభువు ఎరిగినవాడు. ఆయన అన్ని విషయాల్లో దీవించినవాడు. ధనవంతులలో కూడా ఆయన గొర్రెలను, మేకలను 7,000 గొర్రెలను, మరి 4,000 ఒంటెలను కలిగి ఉన్నాడని బైబిల్లో చూచాను నేను ఫ్రెండ్స్. మరి అప్పట్లో ధనవంతుడు అంటే ఇప్పుడు అంటే ఇవన్నీ కంపెనీస్, జాబ్స్ ఇవన్నీ కదా. మరి అప్పుడు అంటే ఎవరికి ఎక్కువ జంతువులను పోషిస్తారో వాళ్ళు అధికమైన ధనవంతులు కదా ఫ్రెండ్స్. అలాగే యోగు జీవితంలో కూడా ప్రభువు అన్నిటినీ సమకూర్చాడు. అయినప్పటికీ యోగుని శ్రమలతో ఉంచాడు. శ్రమలను తట్టుకునే శక్తిని ప్రభువు యోగు జీవితంలో యోగుకు అనుగ్రహించాడు. మరి మన జీవితంలో మనము ధనవంతులమా, గుణవంతులమా, పిల్లల విషయంలో ఆశీర్వదించబడిన వారమా కాదా అనేది మనకు తెలుసు. ఎవరి జీవితాలు వాళ్ళకి తెలుసు కదా ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. మనం ఎలాంటి వారమైనా ప్రభువు విషయంలో, ప్రభువు లేనిది మనకు ఏది అవసరం లేదు. మనకు ధనమైన, గుణమైన, ఆశీర్వాదం అంటే పిల్లల విషయంలో, పిల్లలను కలగజేయ విషయంలో, పిల్లలు పొందుకునే విషయంలో, ఇలాంటి విషయాల్లో ఇవన్నీ మనకు లోక సంబంధమైనవి. పర సంబంధమైనవి మన ప్రభు అయిన యేసు. మరి ఇవన్నీ ఉన్న ప్రభువు లేనిది, ప్రభు మనతోటి లేకుంటే అది వ్యర్థము కదా ఫ్రెండ్స్. అది ఎప్పటికీ వ్యర్థమే. పరలోకం మనం పొందుకుంటే ఇవన్నీ మనకు ఉన్నను లేకున్నను అది కామన్ కదా. అదే గుర్తు చేస్తున్నాను మీకు. మరి మనం ఎంతటి ధనవంతులమైనా, ఎంతటి గుణవంతులమైనా ప్రభు మనల్ని ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన లెక్కలో పేరుండాలి. ఇప్పుడు మనం బస్సు ఎక్కినా, విమానం ఎక్కినా మన పేరు ఉండడం కాదు, పరలోకంలో మన పేరు రాసిపెట్టి ఉండాలి. అది మనకు ఘనత. అది నిత్య జీవపు మార్గము. ఆ నిత్య జీవపు మార్గాన్ని మనం పొందుకోవటము అది చాలా ఖరీదైనది. ఇహలోకపు ధనంతో కాదు, ఇహలోకపు ఆశీర్వాదములు అంటే పిల్లల విషయంలో ఆశీర్వదింపబడము, ఇవన్నీ ఈ లోకపువి. మరి పరలోకంలో మనము పొందుకోవాల్సినవి చాలా ముఖ్యమైనవి కదా ఫ్రెండ్స్. యోగుని చూసి నేర్చుకుందాము. యోగు జీవిత చరిత్రను మనం చూస్తున్నాము కదా. ఆల్రెడీ క్రిస్టియన్స్ అయిన వాళ్ళకి నేను గుర్తు చేస్తున్నాను. ప్రభువుని తెలియని వారికి, ప్రభు మార్గం తెలియని వారికి కూడా నేను గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మనం ఎలాంటి వారమైనా మన జీవితం మన పిల్లల చేత ఆశీర్వదించబడిన, ధనము చేత ఆశీర్వదించబడిన, మన మంచి పేరు చేత ఆశీర్వదించబడిన, మనకు మంచి పేరులను, చెడ్డ పేరులను, ఎలాంటి పేరులను, మరి ప్రభు మార్గంలో అది మనము ఫస్ట్ ఉండాలి. అది మనకు ఘనత, ఎంతో విలువైనది, ఎంతో మనకు ఆభరణము, విలువైన ఆభరణము ప్రభు మార్గంలో ఉండడము, ప్రభు సన్నిధిలో ఉండడము కదా ఫ్రెండ్స్. ఇలా విశ్వసించిన వాళ్ళు ప్రేయర్ చేసుకోండి, ప్రార్థన చేయండి.
కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళని ప్రభు దర్శించును గాక. ఆల్రెడీ క్రిస్టియన్స్ అయిన వాళ్ళు ప్రార్థన చేయండి. యోబు యొక్క జీవితం లాగా మనము ఎన్ని కష్టాలు వచ్చినానో వాటిని తట్టుకునే శక్తి ధనము ఉంది, గుణము ఉంది. యోబుకు పిల్లల విషయంలో ఆశీర్వాదం ఉంది, మంచి పేరు ఉంది, మంచి ఇంకేమంటారు లోకంలో ఉండవలసిన అన్ని సంపదలు ఉన్నవి. అయినప్పటికీ ప్రభు శోధించినప్పుడు ప్రభువుని విడిచిపెట్టలేదు. అలాగున మనము ప్రభువు ఎంత శోధించినా ఆయన మనల్ని వీళ్ళు తట్టుకుంటారా లేదా అని శోధించినప్పుడు మనం వాటిని జయించే భాగ్యం పొందుకున్నాము ఫ్రెండ్స్. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేయండి. ఈరోజు ప్రేయర్ టాపిక్ మనది ఇది కదా. మనం ఎలాంటి సమస్యలు వచ్చినాను మనం ఎంత ధనవంతులమైన గుణవంతులమైన ప్రభు సన్నిధిలో ఉండాలని కోరుకుందాము. ఆశీర్వదింపబడాలి, ప్రభువులు ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేయండి, ప్రార్థించులాగా ప్రభువు మిమ్మల్ని కనిపెట్టునుగాక, దీవించునుగాక. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ.